ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 11 సెప్టెంబర్ నుండి 17 సెప్టెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు పరిమితమైనటువంటి నా జ్ఞానం సహకరించినంత వరకు నా స్థాయి మేరకి ఈ వారం ఉండేటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. అయినా మానసికమైనటువంటి ఏదో ఒక చిన్న అభద్రత, ఏదో తెలియనటువంటి ఒక చిన్న భయం వెంటాడుతూ ఉంటుంది. ఇవన్నిటినీ కూడా అధిగమించి తాము చేయవలసినటువంటి కార్యాల్లో కానీ, తాము చేయవలసినటువంటి ఉద్యోగరీత్యా కానీ లేదా వ్యాపార రీత్యా కానీ ఒక చక్కని క్రమబద్ధంగా ఆలోచనలు చక్కగా స్థిరంగా ఆలోచించి ఏటి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, దానికి తాము ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఇవన్నీ కూడా ముందుగా ఆలోచించి మీ యొక్క చక్కని క్రమబద్ధమైనటువంటి ఒక జీవితాన్ని నడుపుతూ ఉంటారు. అందులో మీరు చక్కగా మంచి ఫలితాన్ని కూడా సాధించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండవు, కానీ గత చాలా కాలంగా చెబుతున్నటువంటి ఒకానొక ఫలితం మాత్రం మళ్ళీ యథావిధిగా ఈ వారం కూడా చెబుతున్నాను. వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి. అనవసరంగా ముఖ్యంగా ఎటో ఆలోచిస్తూ ఏదో వింటూ మాత్రం మీరు వాహనాలు నడపకండి. పూర్తిగా మీ యొక్క ఏకాగ్రత మాత్రం వాహనాలపై ముందు దారిపైన ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంగా 1-2 సార్లు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు సామాన్యంగా ఉంది, ఎక్కువగా చాలా వరకు కాలయాపన కనపడుతోంది. వీలైనంత వరకు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఈ వారం మాత్రం ఆర్థిక చికాకులు మాత్రం ఉండకపోవచ్చు, దాదాపుగా ఉండవు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ వారం ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చక్కగా చేయండి. యథావిధిగా శనేశ్వర స్తోత్రం మాత్రం మరవకూడదు. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనసు ఉత్సాహంగా ఉంటుంది. గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి ఆలోచనలకు కార్యరూపం దాల్చేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అయితే అన్నీ తమకే తెలుసు అనేటువంటి ఒక అభిప్రాయం మాత్రం మీలో ఉండి ఏటివారి యొక్క మనస్సును కాస్త గాయపరిచేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఆర్థిక పరంగా పెద్ద చికాకులు ఉండవు. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క చక్కని నడవడిక ఇవన్నీ కూడా చక్కగా మనస్సుకు సంతృప్తినిచ్చే విధంగా ఉండే అవకాశమే కనపడుతోంది. అవివాహితులకి వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా వ్యాపారాలలో గత చాలా కాలంగా ఉండేటువంటి ఏది ఒకానొక స్తబ్దత కానీ లేదా అనిశ్చిత స్థితి కానీ అది కాస్త తొలగి ఒక చిన్న మార్గం మాత్రం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో చేసినటువంటి రుణబాధలకి ఏదేని ఒక చక్కని అమృత హస్తం కానీ ఏదైనా ఒక దారి కానీ దొరికేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో చక్కని అనుబంధం అన్ని అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నా కానీ ఆరోగ్య విషయంలోనే చిన్న సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్యలో వారాంతంలో స్వల్పమైనటువంటి విభేదాలు, మానసికమైనటువంటి మనస్పర్ధలు ఇవి మాత్రం ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. మీరు నూతన విద్యలలో కానీ నూతనంగా ఏవైనా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్లో కానీ
ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారో అందులో కాస్త మీకు అనుకూల ఫలితం కలిగేటువంటి అవకాశమే కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ వారం కాస్త ఆరోగ్యంలో శ్రద్ధ తీసుకోండి. మాటలు మాట్లాడే సమయంలో కాస్త ఆచితూచి మాట్లాడాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చక్కగా చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఏవేని విశేషమైనటువంటి కార్యక్రమాలలో కానీ ఆ కార్యక్రమాల నిర్వహణలో కానీ మీ యొక్క బాధ్యత మీరు నిర్వర్తిస్తారు. చక్కని పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. నూతన విద్యా అవకాశాలు కానీ నూతన విద్యలలో ప్రవేశం కానీ మీకు లభించవచ్చు. సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అలాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చక్కగా అనుకూలంగా కనపడుతోంది. శత్రువులపై చక్కగా ఆధిపత్యాన్ని చెలాయించడమో లేదా వారిపైన ఆధిపత్యాన్ని మీరు వహించడం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. సకాలంలో సరి అయిన విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే విదేశీ ప్రయత్నాలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే స్టాంపింగ్కి వెళ్ళే విషయంలో మాత్రం రెండవ ప్రయత్నం మీకు సఫలమయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా పంచాయుధ స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది. మహిమాన్వితమైనటువంటి స్తోత్రం ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం చక్కగా ఉంటుంది. కానీ ప్రతి నిర్ణయం తీసుకోవటంలో ఎటూ తెలియనటువంటి ఒక అనిశ్చిత స్థితి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఏదో తెలియనటువంటి ఒక చిన్న కంగారు. మీ మాటను వినటం లేదనో లేదా అసలు మిమ్మల్ని మీ యొక్క పరిస్థితిని కూడా మీపై శ్రద్ధ చూపటం లేదనో ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి భావాలు మనసులో మెదిలి ఒక రకమైనటువంటి స్వల్పమైనటువంటి మానసిక నైరాశ్యం మీలో ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక రుణాలు తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ ఈ రెండింటి విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. అడగకుండా అప్పిస్తున్నారు కదా అని పరిగెత్తకూడదు. అలాగే అప్పుగా ఇచ్చినట్లయితే ఎక్కువ లాభాలు ఉంటున్నాయి, ఎక్కువగా మనకు డబ్బు వస్తుంది అనేటువంటి అత్యాశకు కూడా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు ముఖ్యంగా విద్యా విషయంలో నూతన విద్యల కోసం కానీ లేదా పోటీ పరీక్షల్లో కానీ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మాత్రం హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. ఎందుకంటే మానసికమైనటువంటి స్వల్పమైనటువంటి ఏకాగ్రతలో మీకు ఊహలు ఎక్కువై సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంది కనుక హయగ్రీవ స్తోత్ర పారాయణం వల్ల ఈ ఏకాగ్రత పరిపూర్ణంగా మీకు సిద్ధిస్తుంది. అనుకూల ఫలితాలు కలుగుతాయి. అంచేత ఈ వారం దాదాపుగా ప్రతి ఆర్థిక విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళకు సామాన్యంగా ఉంది కనుక ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహు శనేశ్వర గ్రహాల యొక్క స్తోత్రాలని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది. విశేషమైనటువంటి ఏదైనా ఒక కార్యాన్ని అతి తొందరలో వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా శీఘ్రంగా పూర్తి చేయాలనేటువంటి ఒక తలంపు ఒక పట్టుదల పెరిగే అవకాశం కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో వైద్యుణ్ణి సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు, అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి పురోభివృద్ధి ఇవన్నీ కూడా మీకు మానసిక సంతోషాన్ని ఇస్తాయి. అయితే తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో కొన్ని ఆలోచనలు దానికి సంబంధించినటువంటి కొన్ని సలహాలు బంధువుల ద్వారా రావచ్చు. వాటిని మీరు అమలు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ధనం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి మనస్పర్ధలు కానీ లేదా అభిప్రాయ భేదాలు కానీ ఏర్పడి సమసిపోయే అవకాశం ఈ వారం కనపడుతుంది.
కనపడుతోంది. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, సహోద్యోగులతో కానీ చక్కని పేరు, ప్రతిష్ట, అలాగే పై అధికారుల యొక్క చక్కని మన్నలను ఇవన్నీ కూడా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. మొత్తం విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. సరి అయిన సమయంలో సరి అయినటువంటి ఆలోచనలు, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ వారం సరి అయిన విధంగా మీరు ముందుకెళ్లే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఊహలు, ఆశలు, ఆశయాలు, ఔన్నత్యం ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉంటాయి. ఆలోచనలు చేస్తారు, కానీ వాటిని అమలుపరచడంలోనే సమయం ఉండకనో, లేదా సరి అయినటువంటి సహకారం లేకనో, ఎటు అర్థం కాకనో, ఏదో అర్థం కాని పరిస్థితి మాత్రం కించిత్ ఈ వారం కనపడుతోంది. పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అన్నీ చేస్తారు, కానీ దానికి తగినటువంటి ఒక అభ్యాసం కానీ, దానికి తగినటువంటి కృషి మాత్రం చేయాలి కదా. అందుచేత ఈ రకమైనటువంటి కాలయాపన, సరి అయినటువంటి ఒక క్రమ పద్ధతిలో లేని ప్రణాళికాబద్ధమైనటువంటి పరిస్థితులు లేనందువల్ల కొంత మీరు సమయాన్ని వృధా చేసుకునే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగంలో మాత్రం కాస్త గతంలో కన్నా కొంత అనుకూలంగా ఉన్నా కానీ పనిభారం పెరగటమో, లేదా మరొక విధంగా ఏదో రకమైనటువంటి శారీరకమైనటువంటి కాస్త శ్రమ, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి, సంతానం యొక్క వారు సాధించిన విజయాలు కానీ ఇవన్నీ కూడా మానసికమైనటువంటి సంతోషాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఈ విధంగా ఉన్నా కానీ మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని లోకం గుర్తిస్తుంది. తద్వారా మానసికమైనటువంటి ఆనందం ఈ వారం కలుగుతుంది. కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నృసింహ ధ్యానం చేయండి, లేదా సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి. అలాగే రాహు స్తోత్రాన్ని మాత్రం మానకూడదు. తద్వారా చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందుతారు. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి కొన్ని పనులు ఇక దగ్గరలో, తొందరలో వాటిని ఆ ఫలితం తమకు దక్కుతుంది అనేటువంటి విషయం తెలిసి మానసికమైనటువంటి చక్కని అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారం కనపడుతోంది. అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుణ్ణి సంప్రదించడమో ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. ఈ వారం అవకాశాలు నూతన ఉద్యోగాని కోసం కానీ, లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తామనేటువంటి ఈ రకమైనటువంటి ఆలోచనలు మాత్రం దరిరానివ్వకండి. ఉన్న ఉద్యోగాన్ని కానీ, లేదా వ్యాపారాన్ని కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక వనరులను మాత్రం అశ్రద్ధతో కానీ, లేదా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో కానీ అనవసరంగా వాటిని వదులుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంఘంలో పెద్దల యొక్క ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారి యొక్క పరిచయాలు కానీ, వారి యొక్క సహాయ సహకారాలు కానీ మీకు లభించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి కొంత లబ్ధి కూడా మీకు లభించే అవకాశం ఉంది. కొన్ని విశేషమైనటువంటి సత్కార్యాల కొరకు మీ ధనాన్ని కొంత ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనసు ఉత్సాహంగా ఉంటుంది. రావలసినటువంటి ధనం మీరు ఊహించే రూపంలో కాకుండా పరోక్షంగా మరో రూపంలో మిమ్మల్ని మీ దరి చేరేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే మీరు ఎంత నిగర్విగా ఉన్నా, మీరు ఎంత సహనంతో ఉన్నా కానీ అనవసరంగా మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. ఆ సమయాన్ని చూసి మాత్రం మీరు ఇంతకాలం ఉన్నటువంటి మీ సహనం, మీ యొక్క ఔన్నత్యం ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల మీరు కోపానికి రావడం, మీరు అనవసరమైనటువంటి ఆవేశానికి లోను కాకుండా ఉండండి. ఒకవేళ ఆ విధమైనటువంటి ఆవేశకు లోనట్లయితే ఇంతకాలం పడినటువంటి శ్రమ కాస్త వృధా అయ్యే అవకాశం ఉంది. కనుక
ఓపికతో చక్కని ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ మీరు తెలపాల్సినటువంటి మీ భావాలు మాత్రం ప్రశాంతంగా తెలపండి. అనవసరమైనటువంటి కావేశాలకు మాత్రం లోను కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య సమస్యలుంటాయి. ముఖ్యంగా కీళ్ల సంబంధించినటువంటి కరపాద బాధలు, వేళ్ళు, కీళ్ళు, అలాగే అరికాళ్ళు, మోకాళ్ళు ఇలాంటివి మధ్యలో సంబంధించినటువంటి కొన్ని సమస్యలు బాధించేటువంటి అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండవు. తొందరలో చక్కని మంచి జరుగుతుంది కదా అనేటువంటి ఒక ఆశ ఇవన్నీ కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భవిష్యత్తు కోసం పోటీ పరీక్షలు కానీ, నూతన విశ్వవిద్యాలయాల్లో కానీ ప్రవేశం కోసం కానీ ఈ ప్రయత్నాలన్నీ కూడా సఫలమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంలో జాగ్రత్త, జాఢ్యం దగ్గరికి రానివ్వకండి. ఉత్తమ ఫలితాల కొరకు శనేశ్వర అంగారక స్తోత్రాన్ని మానకూడదు. సుదర్శన స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. మనస్సు కాస్త వికలంగా ఉంటుంది. అర్థం కానటువంటి స్వల్పమైనటువంటి చిన్న చిన్న ఆలోచనలు, ఏదో తెలియనటువంటి ఒక యుద్ధం. నూతన వ్యాపారాల కోసం వెళ్ళాలని లక్ష్య పెడితే ₹1,00,00,000 లాభం వస్తాయనేటువంటి కొన్ని ప్రలోభాలు, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మీ చుట్టూ తిరిగేటువంటి అవకాశం కనపడుతోంది. ఎక్కువగా స్తుతి చేసేటువంటి వాళ్లే తన వాళ్ళు అనుకోవటం, కఠినంగా ఉన్నట్టుగా మాట్లాడిన వాడిని శత్రువులుగా మీరు అర్థం చేసుకోవటం ఈ వారం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక తగు జాగ్రత్తలు పాటించండి. కఠినంగా మాట్లాడినా మీ శ్రేయస్సు కోరేవాళ్ళు ఉన్నారనే విషయాన్ని గ్రహించండి. ఎక్కువ ఎవరైతే మిమ్మల్ని విశ్వసిస్తున్నారో వాళ్ళపైన ఒక రకమైనటువంటి వాళ్ళను పరిపూర్ణంగా అర్థం చేసుకోనటువంటి పరిస్థితి కూడా ఈ వారం కనపడుతోంది. ఆర్థికపరమైన చికాకు ఉండకున్నా కానీ ఏదో చేతిలో ధనం ఉంది కదా, దాన్ని ప్రణాళిక లేకుండా అనాలోచితంగా ఖర్చులు చేయడం, విలాసాలకు విశేషమైనటువంటి పేరు ప్రతిష్టల కోసం మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతుంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. వాస్తవంలో జీవించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానాన్ని, అలాగే రాహుస్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. రామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్లకు ఎక్కువగా భ్రమణం కనపడుతోంది. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అడగరానటువంటి వాళ్ళని కూడా డబ్బు అడగాల్సిన పరిస్థితి. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా దాహం తీర్చదు కదా, ఆ సమయానికి మంచినీళ్ళే కావాలి. కనుక మీ దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ సమయానికి ఆ ధనం ఉపయోగపడకపోవడం, ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ అది సమయానికి మీకు ధన రూపంలో ఉపయోగపడకపోవటం, ఇది కాస్త మనస్సును గాయపరిచే అవకాశం ఉంది. ఎక్కడో ఎండమావులను చూసి అక్కడ నీళ్లున్నాయని మాత్రం భ్రమించకండి. వాస్తవంలో జీవించండి. అంతేకాకుండా ముఖ్యంగా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నం కూడా చేయకండి. అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క వివాహం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. చక్కని అనుకూలమైనటువంటి సంబంధం నిశ్చయం కావటం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. నూతన ఉద్యోగం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత పురోభివృద్ధి కనపడుతోంది. ఎవరినైతే మీరు మొత్తము చాలా కాలంగా తక్కువగా అంచనా వేశారో వాళ్ళే మీకు ఉపయోగపడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. వాస్తవాన్ని కనుక్కుంటారు. తద్వారా ఎవరు తనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఇవన్నీ కూడా మీరు గ్రహించే అవకాశం ఈ వారం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు రాహుస్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. అలాగే ఆపదుద్ధారక స్తోత్రం లేదా సూర్యాష్టకం నిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు స్థిరంగా ఉంటుంది. సాధించాల్సిన కార్యాలను నయాన భయాన ఏదో విధంగా సామదాన భేద దండోపాయాలు ఏమైనా సరే ఉపయోగించి అనుకున్న కార్యం పూర్తిగా సాధించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. నూతన వ్యాపారాల కోసమై కొన్ని ఆలోచనలు వస్తాయి.
అంతేకాకుండా కాస్త ఆలోచనలు ఎటువాళ్ళ యొక్క సలహాలు తీసుకునే ముందు తమ యొక్క స్వబుద్ధి కూడా కాస్త ఉపయోగించి రెండింటినీ కూడా సమన్వయపరచుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. తన యొక్క ఆలోచనలు పక్కకు పెట్టి ఎటువారు ఏదైతే చెబుతున్నారో అదే సర్వస్వం అని కూడా గుడ్డిగా నమ్మకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు, వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు ఇవి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా మనోబలానికి మాత్రం ఏమాత్రం భంగం రానివ్వరు. మీ యొక్క మనోబలాన్ని స్థిరంగా ఉంచుకుంటారు. అంతేకాకుండా ముఖ్యంగా సన్నిహితులతో, సోదరులతో కానీ సన్నిహితులతో కానీ చక్కని సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. నూతన విద్యల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ, నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది. చక్కని ఏకాగ్రతతో ముందుకెళ్ళండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందుతారు. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కృష్ణాష్టోత్తర శతనామ స్తోత్రం కానీ, కృష్ణాష్టకం కానీ చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం కనపడుతోంది. నూతన వస్త్ర ఆభరణాలు, ఆభూషణాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. నూతన విద్యలకై లేదా ఉద్యోగాల కోసమై చేసేటువంటి ప్రయత్నాలు సఫలం కావచ్చు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నం కూడా సఫలం కావచ్చు. అయితే ఉద్యోగ విషయంలో కాస్త మీ యొక్క విద్యుక్త ధర్మంలో మాత్రం మీరు కాస్త ఒక రకమైన జాఢ్యాన్ని, ఒక రకమైనటువంటి కాలయాపనతో కూడుకున్నటువంటి కొంత పరిస్థితులను మీకై మీరు సృష్టించుకొని ఒక రకమైనటువంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాలయాపన ఆలోచనలో విహరించడం మాత్రం తగ్గించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్థిర చరాస్తులను వృద్ధి చేసుకునే క్రమంలో మీరు నూతన వ్యక్తుల యొక్క కలయిక, నూతన వ్యక్తులను సంప్రదించడం ఇవన్నీ కూడా జరగవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారాలలో వ్యాపార భాగస్వాముల మధ్య గతంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అర్థం లేనటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది. నూతన విశ్వవిద్యాలయాల్లో కానీ చక్కగా పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశం ఈ వారం కనపడుతోంది. అప్పులు ఇవ్వటాలు తీసుకోవటాలలో తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని అలాగే నృసింహ ధ్యానాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో ఎత్ర సాక్షిణం అని కదా. జ్యోతిషం ప్రత్యక్షమైనటువంటి శాస్త్రం కనుక మనకు తెలిసింది చాలా పరిమితమైనటువంటిది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నటువంటి విషయం కనుక ఉన్నటువంటి ఆ పరిమితమైనటువంటి జ్ఞానంలోనే నలుగురికి పంచాలని, నలుగురికి తెలియాలని అంచేత ఆ సత్సంకల్పంతో చేసే ప్రయత్నమే ఈ వార ఫలాలు కనుక ఈ వారం అందరూ కూడా ఈ మేషాది 12 రాశుల వారికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వన్ ప్రేక్షకులంతా కూడా చూస్తున్నటువంటి మన వాళ్ళంతా కూడా చక్కని అనుకూల ఫలితాలను పొందాలని, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని, పరమాత్మ అందరికీ కూడా చక్కని సద్బుద్ధి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.